నరదిష్టి అనేటువంటిది 2 రకాలుగా ఉంటుందండి. ఇంటెన్షనల్గా, అలానే నాన్ ఇంటెన్షనల్గా. అంటే ఎగ్జాంపుల్గా కొంతమంది కావాలనే మన మీద పడి ఏడుస్తూ ఉంటారు. మన శత్రువులు కానివ్వండి, మన చుట్టాల్లోనే మనం ఎదుగుతుంటే ఏడ్చేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి కొంతమంది చెడు ప్రయోగాలు చేపిస్తున్నారు అనుకుంటారు, చెడు ప్రయోగాలు జరుగుతున్నాయి మా మీద, మా ఇంటి మీద అనేటువంటి అనుమానాలు ఉంటాయి. అలానే ఇది ఇంటెన్షనల్గా కావాలని చేస్తారు, వీడు ఎదిగిపోతున్నాడు, అది చేస్తున్నాడు, ఏడుస్తూ ఉంటారు మన మీద పడి. నాన్ ఇంటెన్షనల్ ఉంటుందండి. అంటే వాళ్ళకి తెలియకుండా, అరే ఈ హౌస్ భలే ఉంది, చాలా బాగా కట్టుకున్నారే, మోడల్ చాలా బాగుంది, ఈ హౌస్కి కలర్ ఉంది, ఇలా నాన్ ఇంటెన్షనల్గా అంటే వాళ్ళు జస్ట్ అలా అనుకోవడం ద్వారా కూడా ఇంటిపైన నెగిటివ్ ఎనర్జీ అనేటువంటి వస్తుందండి. సో ఈ విధంగా ఇంటెన్షనల్ అండ్ నాన్ ఇంటెన్షనల్కి సంబంధించినటువంటి నెగిటివ్ ఎనర్జీస్ పోగొట్టుకునేటువంటి యంత్రం అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మన డిజిటల్ స్క్రీన్ మీదకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఒక దీర్ఘ చతురస్రాన్ని చూడండి, నీట్గా స్కేల్తో గీయండి. నాకు ఇక్కడ ఏంటంటే స్కేల్తో గీయడానికి కుదరట్లేదు కాబట్టి నేను మామూలుగా గీసేస్తున్నాను. నీట్గా ఒక దీర్ఘ చతురస్రం అంటే రెక్టాంగిల్ గీసుకోండి. మీరు ఒక రెక్టాంగిల్ మీరు గీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, దీన్ని ఈ విధంగా 3 పార్ట్స్ చేయండి. దీన్ని 3 పార్ట్స్ చేయండి. ఆ తర్వాత పైన ఏదైతే ఉందో దీన్ని 4 పార్ట్స్ చేయండి. ఈ విధంగా 4 పార్ట్స్ చేయండి. గీసిన తర్వాత మీరు ఏం చేయాలంటే, ఇక్కడ చూసుకోండి, 56, 4, 5, 45. తర్వాత ఏం చేయాలి, దీన్ని ఇక్కడ ఏం రాయాలి మనం, రామధూత హనుమాన్. రామధూత హనుమాన్ ఇది రాయాలి మనం. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ యంత్రం ద్వారా మనం అతి శక్తివంతమైనటువంటి హనుమంతుణ్ణి ఈ యంత్రంలోకి మనం తీసుకురావటం జరుగుతుంది. దానివల్ల మన హౌస్ ప్రొటెక్షన్ అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ ఈ బాక్స్ ఏం చేయాలంటే, హౌస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ హౌస్ ఓనర్ యొక్క పేరు అనేటువంటిది రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకోండి, ఆ హౌస్ ఓనర్ నేను అనుకోండి, నా పేరు నేను రాసుకుంటాను. ఏం రాసుకుంటాను, నేను వివేక్ చంద్ర అని నేను నా పేరు రాసుకుంటాను. ఇంగ్లీష్లో రాసుకోండి, తెలుగులో రాసుకోండి, హిందీలో రాసుకోండి, మీకు నచ్చిన భాషలో రాసుకోండి. మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మేము రెంటెడ్ హౌస్లో ఉంటున్నాం సార్ అంటే, చూడండి, మీరు ఆ హౌస్లో ఉన్నంత కాలం ఆ హౌస్ మీద ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఇంపాక్ట్స్ మీరే ఓనర్స్. కాబట్టి మీరు ఉన్నటువంటి రెంటెడ్ హౌస్లో కూడా ఈ యంత్రం అనేటువంటి దాన్ని గీసుకోవచ్చు. హౌస్ ఓనర్ వచ్చి గీయాల్సిన అవసరం లేదండి. రెంటెడ్ హౌస్లో ఉంటున్న ఆ హౌస్కు ఓనర్ మీరే. కాబట్టి ఈ యంత్రాన్ని మీరే గీసుకోండి. ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు గీసుకోవచ్చు, రెంటెడ్ హౌస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరైనా సరే ఈ యంత్రాన్ని గీసుకోవచ్చు. ఈ విధంగా యంత్రం అనేటువంటిది గీయాలండి.